ఎవ్రీవన్ మనం ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇది బ్రాంచెస్ వచ్చేసి ఉప్పల్ బగాయత్లో ఆల్రెడీ మన హెడ్ ఆఫీస్ ఉంది. సో సనత్ నగర్ మళ్ళీ సరూర్ నగర్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటి అని అంటే మనకి న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అయిపోయాయి. సో ఆల్రెడీ ఇప్పుడు సనత్ నగర్ బ్రాంచ్లో మనకి ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ కొత్త బ్యాచ్ని కూడా తీసుకుంటూనే ఉన్నాము. సో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానివ్వండి హ్యాపీగా వచ్చేసి జాయిన్ అయిపోవచ్చు. అండ్ దట్టు దాంతోపాటు మనకి 3 months కోర్స్లో ఇప్పుడు మనకు కొంచెం వచ్చు, మనం చేయగలము బట్ పర్ఫెక్షన్ లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా 3 monthsలో బెస్ట్ ఆఫర్ అయితే ఉంది. సో మీకు 3 months కోర్స్లో అన్ని ప్యాటర్న్స్ కటింగ్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే క్లాస్ ఇలా జరుగుతుంది. సో డీటెయిల్గా ఎవ్రీథింగ్ అన్ని నోట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాము. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మిషన్స్ అనేది ఇక్కడే ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే మనకి ఇంట్లో కుట్టే మిషన్స్, చిన్న మిషన్స్ కాకుండా పెద్ద మిషన్స్ ఉంటాయి. సో వీటితో మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ప్రొఫెషనల్గా వస్తుంది. అండ్ మనకి స్ట్రెయిన్ కూడా అవ్వదన్నమాట. ఇప్పుడు టైలరింగ్ ఫీల్డ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే మనకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, సో దాంతో స్ట్రెస్ అవుతాము. అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఈ మిషన్స్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలం. అండ్ దాంతోపాటు మనము ఇచ్చే ఫినిషింగ్ కానివ్వండి, ఫిట్టింగ్ కానివ్వండి, ది బెస్ట్గా మనం మన కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేయగలం. స్టార్టింగ్లో ఏంటి అని అంటే మనకి మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలామంది ఇప్పుడు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇమ్మీడియట్గా మనకి మార్కెటింగ్ చేసుకోవడం అర్థం కాదు. ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. సో మనకి మార్కెటింగ్ చేసుకునే దగ్గర నుంచి బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, కస్టమర్కి మనం ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి కస్టమర్కి మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఎలా ఇవ్వాలి అనేది మనకి క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంతోపాటు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. దీంతో డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, కమ్యూనికేషన్ క్లాసెస్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీరు చదువుకొని ఉండక్కర్లేదు. అంటే మనం ఫుల్గా మనం క్వాలిఫికేషన్ ఉండి ఇంటర్లో డిగ్రీలే చేయనక్కర్లేదు. మీరు 5th చదివినా పర్లేదు, 10th చదివినా పర్లేదు, మీరు ఏది చదివినా పర్లేదు. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు. మనకి 18 years నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా తీసుకుంటాం అనమాట. మీకు చేయగలము, మనం చేద్దాము అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, హ్యాపీగా మీరు చేసుకొని మీరు సెల్ఫ్ ఎంప్లాయీగా మీ వర్క్ మీరు చేసుకొని. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి అయితే మెయిన్గా ఏంటి అయింది, చదువు అయిపోగానే వెంటనే జాబ్ చూసుకోవాలి, ఈ జాబ్ దొరకట్లేదు అని ఖాళీగా ఉండడం, ఇవన్నీ ఇబ్బంది పడకుండా హ్యాపీగా చదువుతో పాటు ఏదో ఒకటి యాక్టివిటీ అనేది నేర్చుకోండి. సో ఎప్పుడైనా మనకు అనేది యూజ్ అవుతుందన్నమాట. సో అలా ఏదైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ది బెస్ట్ అనమాట. సో చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే టైలరింగా మీరు ఏం చేస్తారులే అనుకుంటారు, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టైలరింగ్ అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఫ్యాషన్ ఫీల్డ్ అంటే ఎవర్ గ్రీన్ ఫీల్డ్. మనకి ఒక డిజైనింగ్ ఏదైనా ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, లేదు అని అంటే మన బర్త్డే వచ్చినా కానీ, లేదు ఒక పండగ వచ్చినా కూడా మనకి డ్రెస్సులు అయితే కావాల్సిందే. సో అందులో మెయిన్గా ఇంపార్టెంట్ లేడీస్ వేర్. లేడీస్ వేర్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. మనకి ఏది ప్యాటర్న్స్ ఎన్ని మార్కెట్లో రెడీమేడ్ వచ్చినా కూడా మన అవుట్ఫిట్స్ అయితే మనకి కంపల్సరీ కావాలి. ఒక పెళ్ళి వచ్చింది అనుకోండి, పెళ్ళికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మనం డిజైన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం కొత్త ఐడియాస్ అండ్ క్రియేటివ్స్తో మనం అయితే మంచి బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి ఫుల్ ప్రొఫెషనల్గా మిమ్మల్ని అయితే చేసి పంపించే బాధ్యత మాది. అండ్ మనమే ఎంప్లాయ్మెంట్ ఇంకా కొంతమందికి ఇవ్వచ్చు. సో చూడండి, ఆలోచించండి ఒకసారి, మనది మనం చేసుకుంటూ మనం కొంతమందికి ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము అనుకోండి, బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరే రెడీ అవ్వచ్చు. సో ఓకేనా, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.